దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. కీర్తనలు 86వ కీర్తన 5వ చరణం. దావీదు భక్తుడు అంటున్నారు, నీవు దయాళుడవయ్యా, మంచివాడవు, మమ్మలను క్షమించుటకు మనస్సు కలిగిన వాడవని ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. మన దేవుడు మంచివారు, మహోన్నతుడు, మేలు చేసేవారే కాని ఆయన ఎవ్వరికిని అపకారము చేసేవారు కాదు. ప్రతివారిని క్షమించేవారు. ఆయనను సిలువ వేసిన వారిని సహితము, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన గొప్ప దేవుడు ఆయన. ఎలాంటి వారినైనా క్షమించగలిగిన దేవుడు ఆయనే. యెహోవా అందరికీ ఉపకారి అని చెప్పినట్లుగా ఆయన అపకారి కాదండి, ప్రతివారికిని మేలు చేసేవారు. ఆయన క్షమించగలిగిన గొప్ప దేవుడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వారు. ఎన్నోసార్లు మనము అవిధేయులమైనప్పటికీ ఆయన మనలను త్రోసివేయక క్షమించి మరలా ఆయన హక్కును చేర్చుకునేవారు. ఆయన కరుణా వాత్సల్యపూర్ణుడైన దేవుడు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తన కృప చొప్పున కరుణను అనుగ్రహించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. నీవు నిరంతరము మమ్మలను కరుణించే దేవుడవు. ఎన్నడూ మమ్మలను త్రోసివేయక క్షమించి మమ్మలను సంరక్షిస్తున్న దేవుడవు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతివారికి మీరు తోడయ్యుండండి. నీ కృపను సమృద్ధిగా ప్రతివారికి మీరు కలుగ చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.